అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నో థింగ్స్. మన స్కూల్లో సబ్జెక్ట్స్, కాలేజ్‌లో స్పెషాలిటీ బ్రాంచెస్, డిగ్రీస్ పేర్లలో కూడా ఎప్పుడూ వినని ఒక పదం ఉంది. అది జియోపాలిటిక్స్. న్యూస్ ఛానల్స్‌లో, పాడ్‌కాస్ట్‌లో ఎక్కడ పడితే అక్కడ జియోపాలిటిక్స్ అనేది వస్తుంది. అసలు జియోపాలిటిక్స్ అంటే ఏంటి? వరల్డ్‌లో ఉండే మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీస్‌కి చిన్న చిన్న దేశాల లోకల్ పాలిటిక్స్ గానీ, వారి ఫారెన్ పాలసీతో గానీ ఏంటి పని? అసలు పవర్ అంటే ఏంటి? ఈ నో థింగ్స్ ఎపిసోడ్‌లో కొంచెం కొంచెంగా తెలుసుకుందాం. జియోపాలిటిక్స్ అంటే భౌగోళిక రాజకీయం. ఇదేంటంటే ఒక దేశం యొక్క జియోగ్రఫీ అంటే మ్యాప్ మీద దాని లొకేషన్, భూభాగ విస్తరణ, దేశంలో ఉండే జనాభా, వనరులు మరియు పర్యావరణం, ఆ దేశం యొక్క పవర్, పాలసీ ఇతర దేశాలతో ఉండే సంబంధాలపై ఎలా ప్రభావం చేస్తాయన్నదే ఈ జియోపాలిటిక్స్. ఇందాకటి నుంచి పవర్ పవర్ అంటున్నాం. అసలేంటి పవర్? ఇవాళ మన నో థింగ్స్ ఎపిసోడ్లో మనం తెలుసుకునే ఫస్ట్ జియోపాలిటికల్ టర్మ్ పవర్. ఒక దేశానికి పవర్ అనేది దేశంతో పాటు ప్రజల్ని కూడా భద్రంగా చూసుకుంటూ వేరే దేశాలని కూడా తన మాట వినేలా చేసుకోగలిగే సత్తా ఉండడమే పవర్. చిన్న మాటలో చెప్పాలంటే మ్యాప్ మీద మీరున్న లొకేషన్ ఎలాగైతే మీ ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు, మొత్తం గ్లోబ్ మీద మీరు ఎంత పవర్ చూపించగలరు అన్న విషయాన్ని స్టడీ చేసేది జియోపాలిటిక్స్. అలాగే మీరుండే ఇల్లు మీరు సేఫ్గా ఉంచుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ఉండాలని చెప్పి రూల్స్ పెట్టే అంత స్ట్రాంగ్గా ఉంటే అది పవర్ అన్నమాట. సుమారు 2400 సంవత్సరాల క్రితం కౌటిల్యుడు అంటే విష్ణుగుప్త చాణక్య అనే ఒక గొప్ప మేధావి అర్థశాస్త్రం అనే గొప్ప పుస్తకాన్ని రాశాడు. ఆయన మాటల్లో బలంగా ఉండడం శక్తి, ఆనందంగా ఉండడమే దాని లక్ష్యం. పవర్ యొక్క అసలైన లక్ష్యం యోగక్షేమం అంటే ప్రజల భద్రత, శ్రేయస్సు మరియు సంతోషం. ఇది సాధించడానికి ఒక దేశం తన వివిధ శక్తులు ఎలా వాడుకోవాలన్నది అర్థశాస్త్రంలో చాలా క్లియర్గా రాశాడు. ఈ న్యూస్ ఛానల్స్‌లో, పాడ్‌కాస్ట్‌లో పవర్ గురించి మనం రెగ్యులర్‌గా వినే పదాలు పవర్, హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్. కానీ కౌటిల్యుడు పవర్‌ని 3 రకాలుగా విభజించాడు. ప్రభుశక్తి, ఉత్సాహశక్తి, మంత్రశక్తి. ప్రస్తుత భాషలో ప్రభుశక్తిని హార్డ్ పవర్ అని తీసుకోవచ్చు. అలాగే ఉత్సాహశక్తిని సాఫ్ట్ పవర్ అని తీసుకోవచ్చు. మరి మంత్రశక్తి అదే స్మార్ట్ పవర్. ప్రభుశక్తి అంటే ఒక దేశానికి సంబంధించిన ఆర్మీ, ట్రెజరీ. సైన్యానికి ఎంత బలం ఉంది, దేశం దగ్గర ఎంత ఖజానా ఉంది అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఈ రోజుకి మన ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు 2, ఒకటి అమెరికా, ఇంకొకటి చైనా. రెండిటికి చాలా డబ్బులున్నాయి. రెండిటి దగ్గర కొన్ని వేల ఫైటర్ జెట్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి, సైన్యం ఉంది. ఈ పర్టికులర్ పవర్ ఏదైతే ఉందో దీన్ని హార్డ్ పవర్ అని అంటాం. వీటిని ఉపయోగించి ఈ దేశాలు ఎక్కడన్నా ఏ పనన్నా చేయించుకోగలిగే సత్తా ఉంటుంది. రెండవది సాఫ్ట్ పవర్. చాణక్యుడు ఉత్సాహశక్తి గురించి ఒక మాట చెప్పాడు. ఒక దేశంలో ఉండే ఉత్సాహం అంటే ఒక దేశంలో ఉండే సంస్కృతి. ఆ సంస్కృతిని చూసి ప్రపంచం మొత్తం ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ దేశం పట్ల పాజిటివ్‌గా ఉంటారు. ఈ దేశం ఏం చేస్తే అది చేయడానికి, ఈ దేశంతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. దీన్ని సాఫ్ట్ పవర్ అంటాం. ఉదాహరణకు తీసుకుంటే యోగా, దివాళీ ఈ పేర్లు వినగానే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే ఒకే ఒక దేశం మన భారతదేశం. మన దేశ సంస్కృతి, మన పండుగలు ఇష్టపడి ఇతర దేశాలు మనతో స్నేహం చేయాలనుకుంటాయి. ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది. అందుకే ఈ దేశంతో గొడవ పడాలి అనుకునే వారికంటే ఈ దేశంతో ఫ్రెండ్‌షిప్ చేయాలి అనే దేశాలు ఎక్కువుంటాయి. అంటే ఆయుధాల ఖర్చు లేకుండానే ఎవరిని బెదిరించకుండా ఈ దేశంపైకి ఎవరు గొడవకి రాకుండా ఉంటారు. అదే సాఫ్ట్ పవర్. ఇలాంటి మరో ఎగ్జాంపుల్ సౌత్ కొరియాలో ఉండే కే-పాప్. ఇది చాలా మందికి సౌత్ కొరియా పట్ల ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది. చాలామంది ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవ్వడం, ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం ఇలా సాఫ్ట్ పవర్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. కౌటిల్యుడు చెప్పిన మూడో పవర్ మంత్రశక్తి. దీన్ని మనం ఇంగ్లీష్‌లో స్మార్ట్ పవర్ అని అనొచ్చు. ఇది మేధోశక్తికి సంబంధించింది. ఒక దేశం వేసే వ్యూహం బట్టి ఆ దేశాన్ని ఆయా పరిస్థితుల్లో ఒక స్పెషల్ స్టేటస్‌లో ఉంచుతదనమాట. అంటే ఆ దేశం ఉండే స్ట్రాటజిక్ పొజిషన్ వల్ల ఆ దేశం మీదకి ఎవరు యుద్ధానికి రారు. అలాగే ఆ దేశంతో ఎవరు గొడవ పెట్టుకోరు. ఈ స్మార్ట్ పవర్‌కి కావాల్సింది మంచి మేధోశక్తి అండ్ మంచి ఇంటెలిజెన్స్. ఈ స్మార్ట్ పవర్ అనేది హార్డ్ పవర్‌ని, సాఫ్ట్ పవర్‌ని వాడుకొని ఎలా ఒక దేశం మనకి కావాల్సిన పనులు చేయించుకోగలుగుతుంది అన్న విషయం బట్టి ఉంటుంది. ఈ స్మార్ట్ పవర్‌ని ఉపయోగించుకోగలిగితే ఒక దేశం తనకన్నా బలమైన దేశాలతో, తనకన్నా ధనిక దేశాలతో కూడా పని చేయించుకోగలదు. ఇది చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఒక దేశం హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ అండ్ స్మార్ట్ పవర్ మూడిట్లో బలంగా ఉంటే ఏమవుతుంది? ఈ మూడిట్లో స్ట్రాంగ్‌గా ఉండే దేశాన్ని ఎప్పటికీ ఎవరు ఓడించలేరు. ఈ దేశం యుద్ధానికి ఎళ్ళక్కర్లేదు. యుద్ధానికి ఎళ్ళకుండానే మిగతా దేశాలు వీళ్ళని చూసి భయపడడం, వీళ్ళతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించడం, వీళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం అనేవి జరుగుతాయి. ఆల్ రౌండ్ పవర్ ఉంటే ఎటువంటి శత్రువులైనా వాళ్ళంతట వాళ్ళే లొంగిపోతారు. కాబట్టి చాణక్యుడు ఏం చెప్పాడంటే
ఒక రాజుకు ఉండే ముఖ్యమైన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ప్రభు శక్తిని, ఉత్సాహ శక్తిని, మంత్రశక్తిని దినదినం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. బాగా శక్తి ఉందని చెప్పి రిలాక్స్ అవ్వకూడదు. అన్ని దేశాలు అన్ని విధాలుగా పవర్‌ఫుల్‌గా ఉండలేవు. ఇప్పుడు ఒక దేశానికి హార్డ్ పవర్ గాని, సాఫ్ట్ పవర్ గాని, స్మార్ట్ పవర్ గాని ఇట్లా ఏవి లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఒక దేశం దగ్గర డబ్బు లేదు, సైన్యం లేదు, మిత్రులు లేరు, ఇంక ఓడిపోయినట్లేనా? అస్సలు కాదు. ఓపిక ఉంటే బలహీనంగా ఉండడం చాలా లాభం అని కౌటిల్యుడు చెప్పాడు. ఎందుకు అనుకుంటున్నారా? అన్ని విధంగా బలవంతుడైన వాడికి వాడు బలంగా ఉంటేనే పని జరుగుతుంది. మరీ ఎక్కువ సక్సెస్ వచ్చి వాళ్ళకి అహంకారం పెరగొచ్చు. విలాసాలకు అలవాటు పడి వేరే దేశాలతో యుద్ధం కోసం డబ్బు వృధా చేయొచ్చు. ఇలా చేసి సొంత ప్రజలకు కోపం తెప్పించొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా. కారణాలు ఏమన్నా అవనియండి, అమెరికా ఇప్పుడు ఇరాన్ మీద వార్‌కెళ్ళడం ఖచ్చితంగా అమెరికాలో ఉండే అమెరికన్స్ 100కి 100 మంది ఓకే చెప్తారని నేను అనుకోవట్లేదు. ఎంతో కొంతమందికి నిరాశ ఉంటుంది. అదే ఇరాన్ విషయానికొస్తే అన్నిటికన్నా బలమైన దేశమైన అమెరికా వాళ్ళ మీద అటాక్ చేయడం చాలా వరకు ఇరాన్ జనాన్ని ఏకతాటిపై నడిపించే స్కోప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు. పూర్తిగా బలమైన దేశం గాదు, అస్సలు బలహీన దేశం గాదు, మధ్యలో ఉంటే ఏంటి పరిస్థితి అని. కౌటిల్యుడు దానికి కూడా ఒక మాట చెప్పాడు. అదే మధ్యరాజు వ్యూహం, మిడిల్ కింగ్ ఫిలాసఫీ. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అమెరికా ఇండియాని ఫస్ట్ ఆయిల్ కొనమని చెప్పింది. తర్వాత చాలా విషయాలు జరిగి ఇండియా రష్యన్ ఆయిల్ కొనకూడదు, టారిఫ్స్ విధిస్తామని చెప్పి బెదిరించింది. మనోళ్ళు పూర్తిగా రష్యన్ ఆయిల్ ఆపలేదనుకోండి, అయినా కూడా మనం ఆపినట్టు ప్రచారం చేసి ఆ తర్వాత మన మీదే టారిఫ్స్ తగ్గించి నెల తిరగకుండానే ఇంకొక వార్ మొదలెట్టి ఇరాన్‌తోని మళ్ళీ ఇండియా వచ్చి రష్యన్ ఆయిల్ కొనాలని చెప్పి ఇన్ని మాటలు మార్చింది అమెరికా. ఇండియా ఒక పక్క రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఇంకో పక్క సంవత్సరం తిరగకుండానే కొంచెం ఓపికగా ఉండి యూఎస్‌తో ఒక ట్రేడ్ డీల్‌ని కుదుర్చుకుంది. ఇది చాలా క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్మార్ట్ పవర్. దీనివల్ల మనకొచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఒకటి రష్యా నుంచి మనం అన్ని సంవత్సరాలు ఆయిల్ కొనుక్కోగలిగాం తక్కువ ధరకి. ఇంకో పక్క అమెరికా వచ్చేసి మా ఆయుధాలు కొనండి అని చెప్పి మనకు అడుగుతుంది. అంటే ఒకానొక సిట్యుయేషన్‌లో మన స్నేహం కోసం కొన్ని పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయి. ఎన్ని సంవత్సరాలైనా అగ్రరాజ్యాలు సంపద వాడడం అవనియండి, అహంకారంతో ఉండే బలమైన శత్రువు పడే వరకు వేచి చూడడంలో ఉండే ఓపిక అవనియండి, లేదా ఇలా మిడిల్ కింగ్‌లా వ్యవహరిస్తూ నిరంతరం లాభం పొందడం అవనియండి, ఈ 2500 సంవత్సరాల కాల వ్యవధిలో జియోపాలిటిక్స్ రూల్స్ అస్సలు మారినట్టయితే నాకేం అనిపియట్లేదు. అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుడికి హ్యాట్స్ ఆఫ్. ప్రశ్నిస్తూనే ఉండండి. కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండండి. నో థింగ్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. థాంక్ యూ.